హలో అండి. ఈరోజు నిమ్మకాయ పులిహోర రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలంటే దీనిలో ఇంగ్రీడియెంట్స్ మిస్ కాకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా చూడాలి మరి. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ తీసుకొని దానిలో ఒక 2 గ్లాసులు బియ్యం పోసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ ఉంటాయండి ఇవి. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇట్లా 2 సార్లు నీళ్లు వంపేసుకొని ఇట్లా పక్కన పెట్టుకొని వీటికి 3:30 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే నా 2 కప్పులకి 3:30 కప్పు పోస్తున్నాను. దేనితో తీసుకున్నా అలాగే పోసుకుంటే పొడి పొడిలాడుతూ బాగుంటుందండి రైసు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఆన్ చేసుకుంటాను. ఈలోపు 4 ఎండుమిర్చి తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 6 లెమన్స్ తీసుకున్నానండి, నిమ్మకాయలు చూడండి తాజాగా బాగున్నాయి కదా. కరివేపాకు కొంచెము, నువ్వులు కొంచెము, బెల్లం కొంచెం అండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీరుకోవాలి. నిమ్మకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకొని జ్యూస్ తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులు కాబట్టి 6 నిమ్మకాయలు పడతాయండి. ఇట్లా కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటున్నాను. పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని దీనిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది నువ్వుల నూనె అండి. పులిహోరకి నువ్వుల నూనె చాలా టేస్ట్ వస్తుందండి. వేరుశెనగ పప్పు వేయించేసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి ఇవి. దోరగా వేగినాక కొంచెం 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేసుకున్నాను. ఇలా వేయించుకున్నాక ఆవాలు ఒక స్పూన్ వేసానండి. 4 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి చీరినవి వేసేసుకొని కొంచెం వేగాలి. ఇట్లా జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఇవి ఇట్లా దోరగా వేగితే బాగుంటుంది కదా. చక్కగా వేయించుకుందాం. ఇలా బాగా వేగాలండి ఇవి. జీడిపప్పు వేగేటప్పుడు కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాము. చూడండి చక్కగా వేగుతున్నాయి కదా. ఇలా దోరగా పెట్టి దోరగా వేయించేటట్టుగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. బెల్లం ఒక చిన్న ముక్క వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం అట్లా పచ్చివాసన పోయేటట్టు పసుపు వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం చిన్న ఇంగవండి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం నువ్వులు వేసేసుకొని దోరగా వేగనివ్వాలి. మళ్ళీ ఆ నువ్వులు కొంచెం పచ్చివాసన పోయి చిటపట్లాడేటంత వరకు వేగాలండి. చిన్న ఫ్లేమ్ కాబట్టి నిదానంగా వేయించుకుందాం. ఇట్లా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మాడిపోతే పోపు పులిహోర టేస్ట్ మారిపోతుందండి. ఇట్లా వేగింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ చూడండి వేగినట్టుంది. ఇంకా సరిపోతుందండి. అంతా వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి తర్వాత నిమ్మరసం కలుపుకుందాము. ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇందాక రైస్లో కొంచెం వేసాం కాబట్టి ఈ స్పూన్ సరిపోతుంది. ఇంకా అక్కడ కొంచెం వేసుకొని ఇంకా సరిపోకపోతే కొంచెం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. వేగినాయండి. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను. కట్టేసి నిమ్మరసం పోసుకోవాలండి. ఇంకా అంతేనండి. ఇది పక్కన పెట్టుకొని కుక్కరు మూత తీసేసుకొని ఆ రైసు బేషన్లోకి తీసేసుకుంటున్నానండి. ఇట్లా కొంచెం అయిన తర్వాత ఇవి పోపు అంతా కలిపేసుకొని దీనిలో కలిపేసుకొని యాడ్ చేసుకోవడమే. వేడిగా ఉంది కదా, ఇలా గరిటెతో తిప్పుకుంటున్నాను. కొంచెం కలిసిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ చేత్తో కలుపుకోవచ్చు. మనం బాగా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి పులుసు. నిమ్మరసం అంతా దీనికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తే బాగుంటుంది కదా. ఫైనల్గా చూడండి ఎంత బాగా పచ్చగా నిగనిగలాడితే ఎంత బాగుందో. మీరు ట్రై చేస్తారు కదా. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.